వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు భారత్ చేరాలంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా దుమ్ము లేపాలి. వరుస విజయాలతో దూసుకుపోవాలి. అయితే తొలి మ్యాచ్లో గెలిచిన టీమిండియా ఆ తర్వాత రెండో మ్యాచ్లో మాత్రం చిత్తైంది. దీంతో బ్రిస్బేన్ టెస్ట్ భారత జట్టుకు కీలకంగా మారింది. గబ్బాలో గెలిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి వీలవుతుంది. కానీ మూడో టెస్టుపై వర్షం ఎఫెక్ట్ కనిపిస్తోంది. తొలి రోజు ఆటలో 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. టెస్ట్ మ్యాచ్ జరిగే 5 రోజులు రెయిన్ ఎఫెక్ట్ ఉంటుందనే చర్చ జరుగుతోంది. మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలున్నాయని కథనాలొస్తున్నాయి. దీంతో ఫలితం తేలకపోతే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ భారత్ చేరే దారేదనే చర్చ జరుగుతోంది. గబ్బా టెస్ట్ వర్షార్పణం అయితే చివరి 2 టెస్టులను టీమిండియా గెలవాల్సిందే. అప్పుడు 3-1తో సిరీస్ సొంతమవుతుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో తొలి 2 స్థానాల్లో నిలిచి ఫైనల్కు చేరడానికి అవకాశం దొరుకుతుంది. ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా టీమిండియా టైటిల్ పోరుకు వెళ్లొచ్చు. చివరి 2 మ్యాచ్ల్లో భారత జట్టు ఒక్కటి ఓడిపోయినా టీమిండియాకు కష్టాలు తప్పకపోవచ్చు. అప్పుడు ఇతర జట్ల ఫలితాలపై డిపెండ్ కావాలి. చివరి 2 మ్యాచ్ల్లో ఒకటి గెలిచి మరోటి డ్రా చేసుకుంటే శ్రీలంక చేతిలో ఆసీస్ ఒక్క మ్యాచ్ అయినా ఓడిపోవాల్సి ఉంటుంది. లంక ఆసీస్ మధ్య 2 టెస్టుల సిరీస్ జరగాల్సి ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సౌత్ ఆఫ్రికా ఉంది. సౌత్ ఆఫ్రికాకు తిరుగులేనట్టే. పాకిస్తాన్తో ఇంకా 2 మ్యాచ్లను సొంతగడ్డ మీదే ఆడబోతోంది. టీమిండియా మాత్రం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనే WTC ఫైనల్ బెర్త్పై తేల్చుకోక తప్పదు. పాకిస్తాన్ చేతిలో సౌత్ ఆఫ్రికా, శ్రీలంక చేతిలో ఆసీస్ క్లీన్ స్వీప్ అయితే టీమిండియాకు టాప్ 2లో ఖచ్చితంగా ప్లేస్ ఉంటుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఫైనల్కు సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, భారత్ నుంచి 2 జట్లు వెళతాయి. మిగతా జట్లు దాదాపుగా రేస్ నుంచి అవుట్ అయినట్టే. సౌత్ ఆఫ్రికా ఇప్పటి వరకు 10 మ్యాచ్ల్లో బరిలో దిగింది. 6 మ్యాచ్ల్లో గెలిచింది. 3 మ్యాచ్ల్లో ఓడింది. 1 మ్యాచ్ డ్రా అయింది. విజయాల శాతం 63.33. ఆస్ట్రేలియా 14 మ్యాచ్ల్లో ఆడింది. 9 మ్యాచ్ల్లో గెలిచింది. 4 మ్యాచ్ల్లో ఓడింది. 1 మ్యాచ్ డ్రా అయింది. 60.71 విన్నింగ్ పర్సెంటేజ్తో పాయింట్ల పట్టికలో 2 స్థానంలో ఉంది. భారత జట్టు 16 మ్యాచ్ల్లో ఆడింది. 9 మ్యాచ్ల్లో గెలిచింది. 6 మ్యాచ్ల్లో చిత్తైంది. 1 మ్యాచ్ డ్రా అయింది. విన్నింగ్ పర్సెంటేజ్ 57.29. మొత్తానికి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఎవరు తలపడతారనేది ఆసక్తికరంగా మారింది.